హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమందరం కలిసి మనల్ని ఇబ్బంది పెట్టే చింతలను అలా మాయం చేసే ఒక సింపుల్ మ్యాజిక్ లాంటి టెక్నిక్ నేర్చుకుందామా? చూసారా, మనందరికీ తెలిసిన ఫీలింగే ఇది. అచ్చం ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చే ముందు కడుపులో ఏదో తెలియని గుబులుంటుంది కదా, అదనమాట. సరే ఫ్రెండ్స్, అసలు ఈ చింతలో ఇరుకుపోవడం మనకు ఎందుకు అంత మంచిది కాదో కాస్త చూద్దాం. ఒక్కసారి ఇలా ఊహించుకోండి. ఆందోళనగా ఉండే మనసు అచ్చమొక రద్దీగా గోలగోలగా ఉండే బస్టాండ్ లాంటిది. కాని అదే ప్రశాంతంగా ఉండే మనసు ఒక నిశ్శబ్దమైన పచ్చని తోటలాంటిది. ఎంత బావుంటుందో కదా! ఈ పాత పద్ధతిలో ఆలోచించటం వల్ల ఏమవుతుందంటే మనస్సు మొత్తం ఒక పొగమంచు కమ్మేస్తుంది. అప్పుడు చూడండి, చిన్న చిన్న సమస్యలు కూడా మనకు పెద్ద పెద్ద కొండల్లాగా కనిపిస్తాయి. కానీ కంగారు పడకండి, దానికొక సింపుల్ మ్యాజిక్ ట్రిక్ ఉంది. ఈ ఫార్ములాను విల్లిస్ హెచ్ క్యారియర్ అనే ఓ తెలివైన ఇంజనీర్ కనిపెట్టారన్నమాట. ఆయన ఏం కనుక్కున్నారంటే, మనం సమస్యను ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు ఆ భయం మొత్తం అలా కరిగిపోతుందని. సింపుల్ గదా! మొదటగా మనం సమస్య కళ్లల్లోకి సూటిగా చూసి ఈ సింపుల్ ప్రశ్నను అడగాలంతే. ఆ తర్వాత మనసులో ఇలా అనుకోవాలి, సరే, ఒకవేళ అదే జరిగితే నేను దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని. అంతే. ఇప్పుడు భయం పోయింది కాబట్టి మన మనసు ఇప్పుడు సమస్యను ఎలా సరిచేయాలో ఆలోచించడం మొదలుపెడుతోంది. కాబట్టి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎదుర్కోండి, అంగీకరించండి, ఆ తర్వాత మెరుగుపరచండి. చాలా సింపుల్ కదూ? ఇప్పుడు ఆలోచించండి, ఈ మ్యాజిక్ ఫార్ములా మన నిజ జీవితంలో అంటే స్టూడెంట్స్కి గానీ ఆఫీస్లో గానీ ఎలా పనిచేస్తుందో చూద్దాం. చూడండి, రాహుల్ ఈ ఫార్ములాని వాడి ప్రశాంతంగా ఉన్నాడు. కాని ఆశ మాత్రం ఆందోళన అనే పొగమంచులో చిక్కుకుపోయింది. ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందో చూడండి. భయం మీద కాకుండా పరిష్కారాల మీద దృష్టి పెడితే మనకు ఆత్మవిశ్వాసం, విజయం రెండూ వస్తాయి. ఇది అచ్చం ఆకాశంలో నల్ల మబ్బును చూసి భయపడిన అబ్బాయి కథలాంటిది. కాని ఆ మబ్బే పంటలకు కావాల్సిన వానను తెచ్చింది. చూసారా? సరే ఫ్రెండ్స్, ఇక మన వంతు ఈ టెక్నిక్ని మనం కూడా ప్రాక్టీస్ చేసి మన మనసుకి మాస్టర్స్ ఎలా అవచ్చో చూద్దాం. మరి మన మనసును మన బెస్ట్ ఫ్రెండ్గా మార్చుకోవడానికి ఒక చిన్న కాని చాలా పవర్ఫుల్ పని నేర్చుకుందామా? ఇలా రాసుకోవడమే అసలైన మ్యాజిక్. ఎందుకంటే ఇది మన ఆలోచనలకు ఒక క్లారిటీ ఇస్తుంది. మన బ్రెయిన్కి ఎమోషనల్గా కాదు, లాజికల్గా ఆలోచించు అని చెప్తుందన్నమాట. చివరగా మన బలాన్ని మనకు గుర్తు చేసే ఒక మంచి మాటని రోజూ మనసులో ఉంచుకుందాం. ఇది ఎంత నిజమో కదా! మనకు నిజంగా ఉన్న సూపర్ పవర్ ఏంటంటే క్లియర్గా ఆలోచించడమే. ఈ మంచి మాటని మనతో పాటే ఉంచుకుందాం. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రోజూ నేర్చుకునే చిన్న విషయాలే ఒకరోజు పెద్ద విజయానికి దారితీస్తాయి.